Thank you very much. Media, thank you very much for coming. Okay. And we want your support. And moreover, విజయ్ విజయ్ ఆయన ఎఫర్ట్స్ చాలా పెట్టారు మూవీలో అండ్ మీరు విజువల్స్లో చూడొచ్చు. అరౌండ్ 4 years ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ విజయ్ విజయ్ బ్రో సబర్ కపల్ మీట్ అవుతాయి అంటారు కదా, అర్థమైంది కదా పక్క. ఎనీవే, జగదీష్ చీకటి డిఓపి, ఆయనతో ఇంతకుముందు వర్క్ చేశాను నేను. యక్షిని రైట్, యక్షినిలో వర్క్ చేశాను నేను జగదీష్ చీకటితో. అండ్ శ్రీని గుబ్బల హీఈస్ ద మెయిన్ పిల్లర్. కమ్ ప్లీజ్ కమ్. ఓకే, ఆయన కథని నమ్మారు, కథని నమ్మి అంత సపోర్ట్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. అండ్ విక్రాంత్ కమ్యా, విక్రాంత్ ఓకే, మనోడు ఇన్నోవేటివ్గా చాలా స్మార్ట్గా చాలా ఆచితూచి జాగ్రత్తగా తీసిన మూవీ ఇది. అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి జగదీష్ చీకటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదిరిపోయిందండి అసలు విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఆ పెయిన్ ఎంత బాగా చూపించారంటే మేమందరం కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యాం, అంత బాగుంది. ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. హలో, హాయ్ అండి. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అర్జున్ చక్రవర్తి, ఇది ఒక నాకైతే మంచి విజువల్ జర్నీ, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇంత మంచి ఫిల్మ్లోని వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద టీమ్ అనమాట. మేజర్ విజయ్ హీరో, తన దగ్గరికి వచ్చాకల్లా తన డెడికేషన్, తను చాలా టైం స్పెండ్ చేశారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అది కాకుండా మా వేణు డైరెక్టర్, ఆయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే చాలా మంచి అంటే ఇన్స్పైర్ అనిపించింది. బాగా చేయొచ్చు అని స్కోప్ కనిపించింది. దానికి తగ్గట్టుగానే మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ మేజర్. ఎందుకంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి నమ్మి అంత టైం వెయిట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఆయన్ని అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే క్రేజీ అండి. ఇకపోతే దాంతోపాటు మ్యూజిక్ భాస్కర్ యాజ్ యూజువల్ అదరగొట్టారు. సుమిత్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ప్రదీప్ మా ఎడిటర్, వీరందరూ యాజ్ యూజువల్గా అందరూ ఆ రేంజ్లో చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి, ఇట్లాంటి కంటెంట్కి ఎన్ని అవార్డ్స్ అని వచ్చినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయితే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. And I'm sorry, I'm learning Telugu, so adjust my English for now. So we all did a great part, and this movie is not just a transformation for a single person. It's for everyone. It's a years of hard working, and this has a huge emotion of journey through music and sound designing and all the cinematographer and the actors who did that, and the producer who's a pillar, and the director is another pillar for me who did the great job guiding me across this film. And yes, I hope you enjoy the movie in the big screen. Thank you for everything. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్ దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, వేణు అండ్ శ్రీను గారు. నిజంగా ఈ సినిమాలో అంటే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఎస్పెషల్లీ నేను మా ప్రొడ్యూసర్ సీను గారి గురించి కానీ, లేకపోతే హీరో విజయ్ గురించి కానీ, లేదంటే మా డైరెక్టర్ వేణు గురించి కానీ, విక్రాంత్ గురించి కానీ చెప్పాలంటే మాత్రం ముగ్గురు వాళ్ళ క్రాఫ్ట్స్ అంటే ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. క్వాలిటీ వైజ్ కానీ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా తన విజన్ని ఫాలో అవుతా నాతో చేయించుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ విజయ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ సినిమా కోసం బ్లడ్ పెట్టాడండి. చెప్పాలంటే నిజంగా సీరియస్లీ
చాలా కష్టపడ్డాడు అండ్ 2 టైమ్స్ హాస్పిటలైజ్ అయ్యాడు కూడా. సో హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సీను గారికి, డైరెక్టర్ విక్రాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సిజా రోజ్ గారు, ఆర్ హీరోయిన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కార. నా పేరు సిజా రోజ్. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అపో నాకు మా టీమ్కి మీ సపోర్ట్ కావాలి. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు, రైట్, ఐ హోప్ ఐమ్ సేయింగ్ కరెక్ట్, కలిసినప్పుడు మీట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఓకే, నా బాగా తెలుగు మాట్లాడతాను. పర్ఫెక్ట్. Yes, I promise that. And thank you so much for coming to all the media person here. Can I speak in Tamil if you're okay? Yeah, thank you. This namude 5 years, like almost we took 5 years. I'll speak in English, sorry. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support, Nama producer sir, Srini sir. Without you, and of course, things wouldn't be possible. And of course, Krishna sir, thank you so much. And the main person is our director. Avarude idea, his dream to come and make this movie and to make it successful. I feel this movie is already successful to all of us because we have bought it. At last, it has come out so well. All our hard work is there. And even thank you so much, Vignesh. Your music is amazing. Thank you. Teaser Pakumbodha Rumba goosebumps vandichile. Yeah. So it's all his hard work. Anyways, please do support us, and we really need all your love and support. That's all for now. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళకి భాషతో సంబంధం లేదు, అలా సినిమా నచ్చితే గుండెల్లో పట్టుకుంటారు, అది ఏ భాష సినిమా అయినా సరే. ఎస్, అండ్ ఇప్పుడే రిలీజ్ అయింది టీజర్, అండ్ ట్విట్టర్లో #2 ఆన్ ట్రెండింగ్. గట్టిగా క్లాప్స్ ఒక్కసారి టీం అందరికీ కూడా. అండ్ ఇలాంటి సినిమాలు తీసుకురావాలి, అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Thank you for everyone to come here. So especially media team and my friends and family members and the crew, both technical and art, both technical and crew. So ఈ సినిమాని స్టోరీ ఫస్ట్ విక్రాంత్ రుద్ర నేరేట్ చేసినప్పుడు ఐ లైక్ హిజ్ నేరేటివ్ అండ్ హిజ్ ఐక్యూ లెవెల్, అండ్ ఈ వాజ్ వెరీ యంగ్. ఐ థింక్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. సో ఎక్కడైనా వర్క్ చేశారని అడిగితే ఎక్కడ వర్క్ చేయలేదని. సో ఏంటి స్టోరీ అంటే కబడ్డీ మీరు ఎలా తీయగలుగుతారు, తీయలేరు కదా అని అంటే, లేదు నేను ప్లేయర్ అని చెప్పారు. సో అడిగే క్వశ్చన్స్, ఆయన చెప్పే విధానం నాకు నచ్చి, సో నేను డిసైడ్ అయ్యాను ఈయనతో ట్రావెల్ అవ్వాలి అని. తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బాగుంది ప్రొసీడ్ అవ్వమన్నారు. సో వంశీకి చెప్పాను, వంశీ చెప్తే ప్రొసీడర్ అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పడం, సో నా కజిన్ వీరా అని ఆయన పరిచయం చేశారు విక్రాంత్ని. సో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ టు బీయింగ్ హియర్. సో తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్ కానీ అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో హెడ్ అని సపోర్ట్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైం అని చెప్పి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి, సో ఓకే దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఐ విల్ ప్రొసీడ్. ఈ నెవర్ ఎవర్ సే లైక్ దట్. సో టేక్ ఎ టైం. సో క్రూ సెలెక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడు అంటే 5 years అవుతుంది సినిమా తీసి, ఇప్పుడు ఏజ్ అయింది. కానీ మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన ఒక్కైనా పెద్ద, మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయ్యారు. సో ఐ ఫీల్ లైక్ విక్రాంత్ ఈజ్ మై సన్. సో ఐ ట్రీటెడ్ లైక్ దట్. హీ డిడ్ హిజ్ ట్రిమెండస్ జాబ్. విజయ్ గారు అయితే 8 ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు, మీకే వదిలేస్తున్నాను నేను.
సో దుర్గేష్ ఆయన ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. డిఓపి సో కళ్ళుకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు, సో చాలా బాగా చేశారు దయా గారు. ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. సో అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ ఎసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు, ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజారోజ్ ఎస్పెషల్ సీజారోజ్ ఎలా చెప్పాలి అని అంటే, ఓకే మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తుంది మీకు. సో సింపుల్గా చెప్పాలంటే సో వెరీ అంటే ఒక విలేజ్లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలా కనిపిస్తుంది. సో ఇంతకన్నా కేనా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మ్యూజిక్ BGM, ఐ థింక్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్ యాక్చువల్లీ. విఘ్నేష్ యాక్చువల్లీ డే 1. సో డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతో అంటే, లేదు ఆయనకు ఆ విజన్ ఉంది, నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను, సో ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. సో నేను ఓన్లీ క్వశ్చన్సే, మై డ్యూటీ టు రైజ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ టు డైరెక్టర్. ఇంకెవరికి క్వశ్చన్ చేసేవాడిని కదండి, ఎందుకు కావాలి ఏంటి, ఓకే ఆన్సర్ దొరికిందా దెన్ ప్రొసీడ్, ఆన్సర్ దొరకలేదా హోల్డ్ ఆన్, ఇదే నా జాబ్ అని. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అర్జున్ చక్రవర్తి 6 years ఎందుకు షూట్ చేశాము అది అంటే సినిమా చూడాల్సిందే మీరు. అంటే బాగి మిల్కా బాగ్, తుంబాడ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎందుకు తీశారు అది అంటే సేమ్ అదే పెయిన్ ఇక్కడ కూడా ఉంటుందండి. అండ్ విక్రాంత్ రుద్ర ఆయనకున్న క్లారిటీకి మెచ్చుకోవచ్చు, ప్రతి పాయింట్ టు పాయింట్. సినిమా స్టోరీ చెప్పినప్పుడే 1200 షాట్లు ఉంటాయి, అవి చేయాలని చెప్పేసి చెప్పాడండి. అండ్ జగదీష్ చీకటి గారు, డైరెక్టర్ గారు, నేను జగదీష్ గారు ముగ్గురం కూర్చొని స్టోరీ విన్నాక ఈ సినిమాలో పంచభూతాలు అంటే 5 గాలి, నీరు, నిప్పు, నేల అన్నీ కలిపి 5 పంచభూతాలు చూపిద్దామని ఫిక్సెడ్. అదే చూపించినామండి విజువల్లో. సినిమా చాలా బాగా వచ్చింది, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు విజయ్ అర్జున్ చక్రవర్తిగా ఇంత అద్భుతమైన నటనని కనబరిచినటువంటి రియల్ అథ్లెట్ లాగా, రియల్ స్పోర్ట్స్ మ్యాన్ లాగానే కనిపించారు మాకు. విజయ రామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ, ఆయన చూపించిన విధానం కానీ, ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే.
అండ్ మై హీరోయిన్ షీఈ్ ఫ్రమ్ కేరళ. బట్ తనకి తెలుగు నేర్చుకునే డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్రాంప్టింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం తనకి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయ్య గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్. రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్, ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది, ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు, మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 years 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 years డిలే అయిపోయింది. బికాజ్ ఆఫ్ మేము ఏది సీజీ షార్ట్స్ లేకుండా గేమ్ అంతా రియల్గా నేర్చుకుని రియల్గా చేయాలనే ప్లాన్లో చేయడం వల్ల మా 800 members క్రౌడ్ మేము చూపించింది. ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 years వెయిట్ చేయవలసి వచ్చింది. అక్కడ అన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను రియల్గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూబ్ కానీ రోప్ షాట్స్ కానీ ఏమి ఉండవు. రియల్గా నేను 1 year ప్రో కబడ్డీ ప్లేయర్స్తో క్యాంప్ చేసి వాళ్ళతో నేను రియల్గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్ మేము ఇందులో చేసిందే. రియల్గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీం వాళ్ళతో క్యాంప్ చేసి అక్కడే స్టే చేసి అన్నిటికి సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 6 pack చేయాల్సి వచ్చింది. 6 pack అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ ముందే మేము ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ కానీ అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేము ఏం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్లో బాగుంటుంది, ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు, ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్కి ఒక వేరియేషన్ చేస్తాం, 2 వేరియేషన్ 3 వేరియేషన్స్ చేస్తాం లుక్లు. కానీ ఇందులో నాకు ఒక యాక్టర్గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్, ఇలా ఒక యాక్టర్కి ఇన్ని క్యారెక్టర్లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఫైనల్లీ మై డైరెక్టర్. ఈ మూవీలో నేను ఏదన్నా బాగా చేశానంటే అది ఆయన వల్లే. అంతలా నన్ను మోల్డ్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదీ మేము ఏదైనా చెయ్యాలంటే కబడ్డీ అసలు దేనికి సాటిస్ఫై అవడైనా షార్ట్లో కూడా అది డిఓపికి మాకు తెలుసు. అలా ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వని మనిషి. అంత డెడికేటెడ్. ఇంకా అలా మామూలు పొద్దున్న లెగిస్తే ఇంక మూవీ ఇంక అదే ఇంకేదో షార్ట్, ఇంకేదో కొత్తగా చేద్దాం, దీన్ని ఇంకేం చేద్దాం, దీన్ని ఎలా చేద్దాం అనే వేలో ఉండే మనిషి. ఇంత మంచి క్యారెక్టర్ ఆయన రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కానీ అప్పటి నుండి చాలా మంచి సినిమా చేస్తున్నామని అర్థమైంది. దాన్ని ఎలా చెయ్యాలి, నేను యాక్టర్గా అనుకుంటే కదా దాని డైరెక్టర్ ఎంతవరకు మాకు ఆయన నన్ను క్యాచ్ చేసుకోగలడు, నేను ఆయనకి ఇద్దరు ఇన్బిల్డ్ అయితేనే చేయగలం. ఆయన చాలా నాకు ప్రతి దాంట్లో, ప్రతి షాట్లో, ప్రతి వెళ్ళే దాంట్లో ఎక్కడైనా గేమ్ కానీ తర్వాత ప్రతి మూమెంట్ నన్ను ఇంకా నేను నిలబడిన కాడి నుంచి నడిచే దగ్గర నుంచి అవి చూసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాను. నన్ను ఒక కెమెరా లాగా పెట్టుకుని చూసాడు ఆయన. అంతలా చూసి
చేయించుకున్నారు. సో నేనేమన్నా బాగా చేసి ఇందులో మూవీ ఏది చేసినా సరే ఆ క్రెడిట్ అంతా ఆయనకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ విక్రాంత్. మీరు లేకపోతే నిజంగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేది కాదు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేసే మూవీని ముందుకు తీసుకెళ్తారని. యా, ఇందులో నా అర్జున్ చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. తను ఇప్పుడు చైల్డ్ కాదు, మేము చేసినప్పుడు చైల్డ్. మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. రోషన్ రీసెంట్గా కోర్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. తను బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు. థ్యాంక్ యూ రోషన్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. అది మీరు కూడా మా అందరికి ఎన్నో మూవీస్కి మీ వల్ల ఎన్నో మూవీస్ సక్సెస్ అయినాయి, దాన్ని ఒక ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. ఇంత మంచి మూవీ కష్టపడి చేసాం. మీరంతా కూడా సపోర్ట్ చేసి మా మూవీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వెరీ సూన్. అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ విక్రాంత్ రుద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రెస్కి మీడియాకి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు అర్జున్ చక్రవర్తి టీజర్ చూసారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ టీజర్ తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మయడానికి 8 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటి లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఆ కథని ఎలా అయినా ప్రపంచానికి చెప్పాలి, ఎలా అయినా ఇది స్టోరీ చెప్పాలి అని వేరియస్ ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ చేద్దామా, సినిమా చేద్దామా అలా అనుకున్న టైంలో ఈ స్టోరీ నేను డ్రైవ్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి. ఓన్లీ ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి. సో ఈ సినిమా పుట్టింది కాస్త సో ఈ స్టోరీ వచ్చేసి నేను శ్రీని గారికి చెప్పాను. సో స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే అన్నారు, స్టోరీ అంతా ఫినిష్ చేసుకొని రా. సో అప్పుడు నేను స్టోరీ అంటాను ఫస్ట్ అడ్వాన్స్ చేసి పంపించేశారు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను వచ్చి కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత ఏం క్వశ్చన్స్ అడగలేదు, డౌట్లు అడగలేదు, నువ్వు గో హెడ్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా నువ్వు మనీ రెడీగా ఉంది, ఫినిష్ చేసుకో, షూట్ ఫినిష్ చేసుకో అని చాలాసార్లు అన్నారు. బట్ నేనే కావాలని యాక్టర్స్ని తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నాను. అంటే కంప్లీట్గా డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. నేను ఇనిషియల్గా చెప్పిన బడ్జెట్ కంటే ట్రిపుల్ టైం ఎక్కువైపోయింది. అయినా ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎందుకు షూట్ చేస్తున్నావు ఏంటి అని అడగకుండా ప్రతిసారి సపోర్ట్ చేస్తూ నువ్వు బిలీవ్ చేస్తున్నావు కదా, నువ్వు తీయి పర్లేదు, సో ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు, నువ్వు బిలీవ్ చేసింది షూట్ చేసుకుంటూ వెళ్ళిపో అని చాలా చెప్పారు. సో ఆయన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ సినిమా అచీవ్ చేసేవాడిని కాదు. ఆల్మోస్ట్ ఈ 6 ఇయర్స్ జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ నన్ను సపోర్ట్ చేశాడు. ఎప్పుడన్నా లో ఉన్నా కూడా. తర్వాత సమ్ టైమ్స్ మేము షూట్ చేసిన టైంలో సెట్లన్నీ వర్షాల కారణంగా కొలాప్స్ అయిపోయాయి. చాలా హ్యూజ్ బడ్జెట్ అంతా లాస్ అవుతున్న టైంలో కూడా, సార్ నేను ఇలా చాలా నా వల్ల వేస్ట్ అవుతుందంటే, ఏం పర్లేదు, నువ్వు తీస్తుంది చాలా గ్రేట్ స్టోరీ, ఇదంతా అది ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్లేదు, నీకు డబ్బులు ఖర్చున్నా పర్లేదు, నువ్వు నీ విజన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేశారు. దానికి సపోర్ట్గా మా చైతన్య బ్రో నా పక్కనే ఉంటూ నాకు లొకేషన్ పర్మిషన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఆయన ఇమ్మీడియట్గా తెప్పించేవాడు. ఆల్మోస్ట్ 120 లొకేషన్లో షూట్ చేసాం సినిమాని. ప్రతి లొకేషన్కి ఆయనకు తెలిసి ఎంత స్ట్రగుల్ పడి తీసుకొచ్చాడో. బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ చేశాను. ఆయన ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, నీకు ఏ లొకేషన్ కావాలన్నా నేను పర్మిషన్ తీసుకొస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయన ట్రై చేసి కొన్ని లొకేషన్ పర్మిషన్ మాకు ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా చెప్పాలంటే మా హీరో విజయ్ గారు బ్రో. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా గంటలు టైం పడుతుంది నాకు. సో స్టార్టింగ్లో కట్ చెప్పినప్పుడు ఒకటే అడిగాను, ఈ సినిమా ఫినిష్ చేయడానికి 4 ఇయర్స్ టైం పడుతుంది, నువ్వు అంత టైం ఇవ్వగలవా అని అడిగాను. సో ఆయన స్టోరీ విన్న తర్వాత 4 ఇయర్స్ ఏంటి బ్రో, మీకు ఎంత టైం అయినా ఇస్తాను, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేయమని చెప్పారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 8 ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, 100 కిలోస్ అంటే 100 కిలోస్, 110 కిలోస్ అంటే 110 కిలోస్, 70 కిలోస్ అంటే 70 కిలోస్, ఏది అడగకుండా ఏం చేయకుండా ఇమ్మీడియట్గా దానికోసం ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయారు. ఒక చిన్న సీన్ చెప్తాను. సో మేము ఆల్మోస్ట్ -6 డిగ్రీస్లో షూట్ చేస్తున్నాము మంచుకొండల్లో. అంతా స్నో అంతా పడిపోతుంది, చాలా -6 డిగ్రీస్, అందరు షివర్ అయిపోతున్నాం. మేమంతా కార్లో కూర్చొని హీటర్ ఆన్ చేసుకొని కూర్చున్నాం నెక్స్ట్ షాట్ కోసం.
అతను మాత్రం బేర్ బాడీలో ఉండి ఏం పర్లేదు నాకేమో పర్లేదు మనం ఫస్ట్ షూట్ ఫినిష్ చేసుకోవాలి, మనం ఎక్కడ డిస్టర్బ్ చేయదు షూట్‌నని అలానే -6 డిగ్రీస్‌లో అతన్ని కంట్రోల్ చేసుకొని మరి షూట్ చేసాడు. ఎలా చేసాడో ఏంటో నాకు అర్థం కాలేదు. మేము మాత్రం స్వెటర్స్ అన్నీ వేసుకొని కార్‌లో కూర్చొని ఎంజాయ్ చేసాము. సో, ఆ తర్వాత పెద్ద లాగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 110 కిలోస్ ఉన్న ఒక మొద్దుని సింగిల్ హ్యాండ్‌గా లిఫ్ట్ చేసి తనే ఎళ్ళాడు. ఆల్మోస్ట్ 4 మెంబర్స్, 5 మెంబర్స్ దాన్ని లిఫ్ట్ చేస్తున్నాము. బట్ ఆ స్నోలో ఎళ్ళాలంటే చాలా స్నో ఫాల్ అవ్వడం వల్ల ఎవరు సాహసం చేయలేదు ముందుకెళ్ళడానికి. అతను ఏం పర్లేదు నాకు షాట్ ఇంపార్టెంట్. నువ్వు అనుకున్న ఇదే కాబట్టి ఈ విజన్‌ని నేను చేస్తాను. నన్ను నమ్మావు. నేను ఖచ్చితంగా చేస్తానని తన్నే పుష్ చేసి ఆ లాగ్ ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి చేశాడు. తనకి ఆల్మోస్ట్ బ్లడ్ కారిపోయింది. తర్వాత చాలా జరిగిపోయి హాస్పిటలైజ్ అయిపోయారు. అయినా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే షూట్ అంటే ఆయన ఫీవర్‌లోనే వచ్చేసి స్నోఫాల్‌లో షూట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే దీని గురించి చాలా చెప్పాలుంది. బట్ ఇంకా చాలా ఉన్నాయి ఈవెంట్స్ చెప్పడానికి. సో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక నెక్స్ట్ చెప్పాలంటే మా జగదీష్ బ్రో. సో, నా విజన్ నేను ఎగ్జాక్ట్‌గా ఏదనుకున్నానో రాగా రియలిస్టిక్‌గా తర్వాత కొన్ని ఎలిమెంట్స్ అంటే ఈ 'అర్జున్ చక్రవర్తి' లైఫ్‌లో చిన్నప్పటి నుండి అతను మిడిల్ ఏజ్ అయ్యే వరకు ఈచ్ లైఫ్‌ని డిఫరెంట్‌గా క్యాప్చర్ చేద్దాం, డిఫరెంట్ లొకేషన్‌లో క్యాప్చర్ చేద్దాం అని 100 లొకేషన్‌లో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ నాకు సపోర్ట్‌గా ఉంది డీఓపీ జగదీష్ బ్రో. అతను స్నో అంటే స్నోలో దూకాడు, వర్షం అంటే వర్షంలో దూకాడు. ఆల్మోస్ట్ క్రొకోడైల్స్ ఉన్న రివర్ ఉంది అక్కడ, కావేరీ రివర్. దాంట్లో క్రొకోడైల్స్ ఉన్నాయి. అయినా దాంట్లో దూకి మరి షూట్ చేశారు. సో, ఇంకా ఆయన జస్ట్ ప్రాణం పెట్టాడు. ఇంక ప్రాణం పెట్టడం అనేది కూడా చాలా తక్కువ విషయం. ఎందుకంటే నేను ప్రతి టైంలో నేను అనుకున్న షాట్ తీయడం కోసం ఎంత టైం పడుతుందో పర్లేదు, ఎన్ని టేక్‌లైనా పర్లేదు, మనకు టైం అయినా పర్లేదు నేను షూట్ చేస్తా అని ఆల్మోస్ట్ మార్నింగ్ 4:00 షూట్ అన్నా ఉన్నాడు. నైట్ ఆల్మోస్ట్ కంటిన్యూయస్ 72 అవర్స్ మేము కంటిన్యూస్ షూట్ చేసాం. అతను అందరూ పడుకున్న టీమ్ అంతా పడుకున్న నేను కూడా రెస్ట్ తీసుకున్నాను 4, 5 అవర్స్. బట్ అతను మాత్రం రెస్ట్ తీసుకోకుండా లైటింగ్ సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ 72 అవర్స్ నిద్రపోకుండా చేశారు. ఇంకా అంటే అతనికి ఇంకేం చెప్పగలుగుతాను నేను. సో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా ఇంత సపోర్ట్ చేసినందుకు. సో, నెక్స్ట్ విఘ్నేష్. సో, విఘ్నేష్ వచ్చేసి ఈయన బేసికల్లీ సౌండ్ డిజైనర్. సో, సౌండ్ డిజైనర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో, ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నువ్వు అవ్వాలన్నప్పుడు విఘ్నేష్ వచ్చేసి బ్రో నేను ఎలా చేయగలుగుతా అన్నాడు. బట్ తనకున్న నాలెడ్జ్ నాకు అర్థమైంది. నువ్వు చేయగలుగుతావు అనేసరికి తనే ఓన్‌గా మ్యూజిక్ నేర్చుకున్నాడు. నేను ఆల్రెడీ అంటే ఆన్ బోర్డ్ అయిన తర్వాత మ్యూజిక్ నేర్చుకొని కంప్లీట్‌గా ట్యూన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాడు. నేనే షాక్ అయ్యాను. ఇంత బాగా చేసాడేంటని. ఆ తర్వాత మ్యూజిక్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేసినా బడ్జెట్ మేము కొన్ని సార్లు కన్‌స్ట్రెయిన్స్‌లో ఉన్నా ఏం పర్లేదు పుష్ చేసుకుంటూ తనే ఆర్టిస్ట్‌తో మాట్లాడి చాలా పుష్ చేశాడు. బుదాపెస్ట్‌లో ఎళ్లి మేము ఆర్కెస్ట్రా చేయడానికి మెయిన్ కారణం ఇతనే. సో, మా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేశారు సేమ్ మ్యూజిక్ సైడ్ నుంచి అలా చేశారు. మీరు మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో మ్యూజిక్ కంప్లీట్‌లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది. అది నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను. సో, థ్యాంక్ యూ బ్రో. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరోయిన్ గురించి చెప్పాలి. సో, హీరోయిన్ వచ్చేసి కంప్లీట్‌గా మైసూర్‌లో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కావేరీ రివర్‌లో షూట్ చేయాలి. ఆ కావేరీ రివర్‌లో షూట్ కంప్లీట్‌గా తన క్యారెక్టర్‌ని మేము రైన్‌తో ఫాలో అప్ చేసాం. సో, తన క్యారెక్టర్ ఎప్పుడైతే ఎమోషన్ అవుతుందో తను రెయిన్ ఫాలో అవుతుంది. రెయిన్ ఎక్కువ ఫాలో అవుతుంది. తను ఎప్పుడైతే డ్రైగా ఎమోషన్ ఉంటుందో డ్రై లొకేషన్‌లో షూట్ చేసాం. ఆ కంటిన్యూయస్‌గా కంప్లీట్‌గా మేము 10 డేస్ చేసిన షెడ్యూల్‌లో ఎవ్రీ డే ఆల్మోస్ట్ 4, 5 అవర్స్ రెయిన్‌లోనే ఉంది. తను కంప్లీట్‌గా ఫీవర్ వచ్చినా, తను హెల్త్ బాలేకున్నా తను పుష్ చేసి ఏం పర్లేదు నేను చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో, తను తెలుగు నేర్చుకొని డైలాగ్స్ నేర్చుకొని చెప్పింది ప్రాంప్టింగ్ లేకుండా. సో, ఆల్మోస్ట్ ఏంటంటే నేను తన వల్ల ఇమ్మీడియేట్‌గా సింగిల్ టేక్స్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ. సో, నెక్స్ట్ దుర్గేష్ బ్రో. సో, మా సినిమా చెప్పాలంటే ఈయన సెకండ్ ఇయర్ అనుకోవచ్చు. కంప్లీట్‌గా విజయ్ ఎలా ట్రావెల్ చేసి సినిమా అంతా ఎలా ఉన్నాడో కంప్లీట్‌గా దుర్గేష్ కూడా తను 4.5 ఇయర్స్ ఏ సినిమా చేయకుండా ఈ కమిట్మెంట్‌తో ఇదే సినిమాలో ఉన్నాడు. తన సేమ్ హీరోతో పాటు ఎలా ఉంటుందో ఏజ్ వేరియేషన్స్, లుక్ వేరియేషన్స్ తర్వాత ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేమ్ దుర్గేష్ కూడా అలానే ఫాలో అయ్యి కంప్లీట్‌గా 4 ఇయర్స్ డెడికేటెడ్‌గా ఉన్నాడు ఏం చేయకుండా. సో, ఏం పర్లేదు బ్రో నేనే అడిగాను మధ్యలో షూట్ మధ్యలో గ్యాప్‌లు వస్తుంటే పర్లేదు వేరే సినిమా చేసుకొని రా బ్రో పర్లేదు నేను వెయిట్ చేస్తా అంటే, లేదు నేను వేరేది చేయను. ఇది మనది ఫినిష్ అయ్యాకనే రిలీజ్ అయ్యాకనే వేరే దానికి వెళ్ళిపోతాను. 4 ఇయర్స్ ఏం చేయకుండా ఉన్నావు. థ్యాంక్ యూ బ్రో. సో, నీ సపోర్ట్ చాలా డెడికేషన్‌కి. సో, ఇంక మా ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ పటేల్. సో, కంప్లీట్ బ్రదర్ లాంటి సుమిత్ పటేల్. ఆల్మోస్ట్ మేమిద్దరం ఒకటే రూమ్‌లో ఉన్నాం 4, 5 ఇయర్స్. కంప్లీట్‌గా అతను ఆల్మోస్ట్ 120 లొకేషన్‌లో షూట్ చేయాలంటే ఇమ్మీడియేట్‌గా ఒక్కోసారి లొకేషన్ పర్మిషన్ దొరకనప్పుడు ఇమ్మీడియేట్‌గా వేరే లొకేషన్ షిఫ్ట్ చేయాల్సింది. కంప్లీట్‌గా ఆర్ట్ వర్క్, సెట్ వర్క్ డే అండ్ నైట్ వర్క్ చేశారు. చాలా సార్లు రెయిన్ వల్ల కొలాప్స్ అయిపోయింది. తర్వాత కోవిడ్ వల్ల కొన్ని క్రౌడ్ పర్మిషన్ దొరక్క వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ సెట్స్ అన్నిటిని అలానే హ్యాండిల్ చేస్తూ, ఆ పర్మిషన్‌ని హ్యాండిల్ చేస్తూ, ఆ సెట్స్ కూలిపోయినా మళ్ళీ దాన్ని రీడిజైన్ చేస్తూ చాలా వర్క్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా కంప్లీట్‌గా టైమ్ లైన్ ఎలా ఫాలో అవుతుందో ఫిల్మ్ కంప్లీట్‌గా అదే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్‌గా ఉంటుంది. కంప్లీట్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్స్ అంతా. థ్యాంక్ యూ సుమిత్.
సో ఈ సినిమా పనిచేసిన ముఖ్యంగా ఎడిటర్ ప్రదీప్ ఇక్కడ రాలేదు, మిస్ అయ్యారు. బట్ అతను చేసిన ఎడిటింగ్ అతను చాలా కొత్త అతను. సో అయినా కూడా ఎడిటింగ్ ఎంత సీమ్లెస్గా కంప్లీట్గా ఎటువంటి జర్కులు లేకుండా అంత నీట్గా ప్రజెంట్ చేశాడంటే ఫిల్మ్ని ఒక ఇంటర్నేషనల్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో అలా ఎడిటింగ్ ప్యాటర్న్ చేశారు. సేమ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు. సో తను కంప్లీట్గా మా పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతుందో, అతని బ్యాక్ డ్రాప్, అతని ఫినాన్షియల్ థింగ్స్ బట్టి ఎలా డిజైన్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ చెప్పల నుండి కంప్లీట్ అతను వేసుకున్న డ్రెస్, హెయిర్ కంప్లీట్గా తనే డిజైన్ చేసి ఆల్మోస్ట్ 4 years మాతో ట్రావెల్ చేసింది. ఇంకా చెప్పాలంటే మా పబ్లిసిటీ డిజైనర్ అఖిల్ డే అండ్ నైట్ వర్క్ చేసి పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అతను డిజైన్ చేశారు. అతను ఇక్కడ రాలేకపోయాడు. థ్యాంక్ యూ అఖిల్. ఇంకేమన్నా మిస్ అయితే సారీ. ఆల్మోస్ట్ ఈ టీమ్ అను రాఘవపూడి గారు చాలా థ్యాంక్స్ అండి. అడిగి వెళ్ళిన వెంటనే టీజర్ లాంచ్ చేశారు. సినిమా చూసి చాలా సపోర్ట్ చేశారు. బాగా తీశారు, టాప్ నాచ్ క్వాలిటీలో తీశారు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలని చేస్తా అన్నారు. థ్యాంక్ యూ హను గారు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 4.5 years నాతో ట్రావెల్ చేశారు. సో ఒక్కోసారి వాళ్ళు మేము సరిగా ఫుడ్ సరిగా ప్రొవైడ్ చేయలేదు లొకేషన్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు మీ స్నోలో చిక్కుపోయాం. సో అయినా వాళ్ళు ఫుడ్ లేకుండా ఆల్మోస్ట్ 4-5 hours స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసినందుకు. సో మా టీం అంతా అందరినీ తీసుకున్నాను. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టి తీశారు. అంతకంటే ఎక్కువనే పెట్టి నా విజన్కి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని సపోర్ట్ చేయండి. సో అందరు యంగ్స్టర్స్ అందరినీ ముందుకు పుష్ చేయండి. అండ్ పిఆర్ఓ అండ్ తేజు గారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సినిమాని బాగా పుష్ చేస్తున్నారు. సో మీ పుష్ వల్ల మా సినిమా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా వస్తున్నాం, అదరగొడుతున్నాం, ఖచ్చితంగా చెప్తాను. సినిమా నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫిల్మ్ తీసాం. అందరికీ నచ్చుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఇది నా ప్రామిస్. హాయ్ అండి. చెప్పండి. సర్వసాధారణంగా ఏంటంటే అవార్డ్స్ రివార్డ్స్ అని అంటూ ఉంటాం. మీ సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంది. సో రివార్డ్స్ కూడా ఆ స్థాయిలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ సార్. అంటే ఈ అవార్డ్స్కి వెళ్ళడానికి దానికి ముందు మేము వెట్రిమారన్ గారిని కలిసాం. కలిస్తే సినిమా బాగా వచ్చింది, అవార్డ్స్ కూడా వస్తాయని అంటే, అరే అవి ఎందుకు ట్రై చేయకూడదని ఒకటి డైరెక్టర్తో డిస్కస్ చేస్తే వెళ్దామని చెప్పారండి. సో రివార్డ్స్ అంటే సో మేము చెప్పే కానీ మీరే చెప్పాలి రివార్డ్స్ వస్తాయా రా, ఎందుకంటే మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ఇన్నోవేటివ్గా ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చాం. రివార్డ్స్ వస్తాయా లేదా అనేది మాకన్నా మీకే బాగా తెలుస్తుంది. హీరో గారు సినిమా 2019లో స్టార్ట్ చేశారంటున్నారు కదా? అవును సార్. సేమ్ అదే టైంలో నానిగారిది జెర్సీ కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ జెర్సీ ఏమో క్రికెట్ నేపథ్యం, మీదేమో కబడ్డీ నేపథ్యం. సో ఆ టీజర్ కూడా కొంత చూస్తుంటే ఆ షార్ట్స్ అలా కనిపించాయి, ఏంటి అసలు? లేదు సార్, ఆ జెర్సీకి మా మూవీకి అసలు సంబంధం ఉండదు. ఇది చాలా డిఫరెంట్. అంటే స్పోర్ట్స్ రెగ్యులర్గా మనం ఏమనుకుంటామంటే, స్పోర్ట్స్ అంటే ఒక ప్లేయరు, ఒక మంచి ప్లేస్లో ఉన్న ప్లేయరు స్ట్రగుల్ అవ్వడం అండ్ మొత్తం వదిలేయడం, తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం అనుకుంటారు. మా సినిమా అది కాదు, అంతకు మించి. అది ట్రైలర్లో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అంటే ఇప్పుడు మీరు చూపించిన టీజర్లో మాత్రం కొంత అలా అనిపించవచ్చు, బట్ ఇంకా ఇది మేము జస్ట్ 30% టీజర్లో చూపించాం సార్. ఇంకా మా లుక్ వేరియేషన్స్ 4 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో, దాని గురించి. ఓకే ఓకే సార్, మీరు అడిగే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ప్రతి సీన్లో ప్రతి షాట్ ఫ్రెష్గా ఉంటుందండి, వెరీ ఫ్రెష్. ఎక్కడ మీకు అరే ఇది ఎక్కడన్నా చూసా అనే ఫీలింగ్ అయితే ఉండదు మీకు, అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. డైరెక్టర్ గారు ఈ స్పోర్ట్స్ డ్రామాస్ యాక్చువల్లీ చాలా తక్కువ వస్తాయి. వచ్చినట్లో కూడా సక్సెస్ రేట్ కొంచెం తక్కువే. సక్సెస్ అయిన దంగల్ కానీ, బాగ్ మిల్కా బాగ్ కానీ, లేకపోతే మ్యారీకామ్ కానీ, లేకపోతే చక్దే కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎక్కువగా క్యాస్టింగ్ కూడా వాటికి హ్యూజ్ ప్లస్. అండ్ రైటింగ్ ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ ఫార్మాట్, ఒక అండర్ డాగ్ చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చాలా థిన్ లైన్ ఉంటుంది. అందుకని చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. స్పోర్ట్స్ డ్రామా అనేది ఒకటి క్లిక్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అందుకనే చాలా తక్కువ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. సో ఈ ఐడియా చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే నార్మ్స్ ఏమైనా ఉన్నాయో, మీరు సేమ్ అదే స్టోరీ లైన్ కనీసం రెడ్ వాడుతున్నారు, క్యాస్టింగ్ కొత్త క్యాస్టింగ్ రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్ వాడుతున్నారు. సో అగేన్స్ట్ ఆల్ నార్మ్స్ చేసిన సినిమా అనుకోవాలి ఇది ఒక రకంగా. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఈ థిన్ లైన్ కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్ కానీ ఏంటి, ఏముంది ఇందులో? అంటే సార్, ఈ సినిమా సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ అన్ని
సో యాక్టర్ వచ్చేసి స్ట్రగుల్ అవుతాడు, ఫైనల్గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండింగ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్లో కొత్తదనం ఏంటంటే గ్లోరిఫైయింగ్ ఎండింగ్ తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుతుంది. సో ఇండియాకి ఆడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అతను ఫేమ్లో ఉన్నప్పుడు అందరు గుర్తుంటాయి, అందరూ అతను ప్రే చేస్తాం, అన్నీ చేస్తాం. ఎప్పుడైతే అతను ఫేడ్ అవుట్ అయ్యాడో, ఆ గేమ్ నుంచి బయటకు వచ్చాడో, అతని లైఫ్ ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ ఏమవుతుంది, అతను స్ట్రగుల్ ఏంటి అనేది ఈ ఫిల్మ్ పోర్ట్రే చేస్తుంది. ఇప్పటివరకు ఏ ఫిల్మ్స్ రాలేదు ఇండియాలో. సో ఈ సినిమాని కంపేర్ చేస్తే మీరు బాగ్ మిల్కా బాగ్ ఫిల్మ్ తోటి ఆ ఫిల్మ్ కంపేర్ చేయొచ్చు. సో దాంతోపాటు దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్గా. ఇంటర్లేన్గా లేయర్ ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్. ఒక 15 years ఈ రెండు యాక్టర్స్ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో 15 years కలుసుకోకుండా వాళ్ళ లవ్ స్టోరీ అట్లానే వాళ్ళు లవ్ అలానే ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఫిల్మ్ అనేది కొత్త స్టోరీని తీసుకున్నాం. అంటే మీరు ట్రైలర్లో చూసి 30% చూశారు. సో ప్లేయర్స్ లైఫ్ ఆఫ్టర్ ఇండియా ఆడిన తర్వాత ఏమవుతుంది అనేది మేజర్గా ఫిల్మ్ కాంటెంట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్ అకాడమిక్ క్వశ్చన్ ఇది. రైట్. చాలా మంది కొన్ని సినిమాలు ఈ మధ్యలో అలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చెప్పి పోస్టర్స్ మీద నేమ్స్ వేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి, ఎలా అప్రోచ్ అవుతారు, అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ సినిమాకి ఇవి? అంటే సార్ సినిమాకి హెల్ప్ఫుల్లా కాదని బట్టి ఈ కాంటెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కాంటెంట్లో తీసాం సార్. ఆల్మోస్ట్ 6-7 years కష్టపడి రైటింగ్లో చేసి 4.5 years షూట్ తీసాం సార్. వచ్చిన అవుట్పుట్ తర్వాత ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూకే స్టైల్ ఆఫ్ మేకింగ్లో తీసాం సినిమా. సో ఇంటర్నేషనల్ ఈ ఆడియన్స్కి ఎలా దీన్ని పోర్ట్రే చేయాలి అని ఒక ప్లాన్లో వచ్చిన ఐడియానే ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా. సో ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా అనేది ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్కి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో ఉన్న వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఇస్తో ఆ డీటెయిల్స్ మనం ఫిల్మ్ పంపిస్తే వాళ్ళు దీన్ని రివ్యూ చేసి వాళ్ళకి సెలెక్ట్ అవుతుందా లేదా చూస్తుంది సార్. ఆల్మోస్ట్ మీకు పంపించిన అన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 14 దాంట్లో 46 అవార్డ్స్ వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లో వచ్చేసి. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే అవార్డుల మీద ఇంకొక క్వశ్చన్. రైట్ సార్. ఇప్పుడు ఇన్ని అవార్డులు మీరు అనౌన్స్ చేశారు కదా, తెలుగు వాళ్ళకి కొంచెం ఇది ఉంది, ఇట్లా అవార్డులు వచ్చారంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ ఏమో, రైట్ సార్, ఇది కమర్షియల్ సినిమా కాదేమో, ఇది థియేటర్లో చూడడానికి అవదేమో అని అనుకుంటుంటారు కదా. మరి మీరు ముందే ఇట్లా అవార్డు లేయడం వల్ల అది మీకు మైనస్ అని అనుకోవట్లేదు? లేదు సార్, నాకు మా ప్రొడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. అంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్ అది. సో దీంట్లో కావాల్సిన 6 songs, సినిమాలో 6 songs ఉన్నాయి, కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి గేమ్లో. సో అందరి ఆడియన్స్కి క్యాటర్ అవుతుంది సార్ సబ్జెక్ట్ అంతా. సో ఇది జస్ట్ ఆర్ట్ ఫిల్మ్ కేటగిరీ లేదు. ఎందుకు అంటే మేము ఫిల్మ్ ఫెస్టివల్కి అప్రోచ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడం కోసం. సో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్ల నుంచి వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీ స్మైల్తోనే వెళ్తాడు, అది ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది సార్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి. మరి ఇన్నాళ్ళు ఎందుకు రిలీజ్ చేయకుండా ఇలా ఆర్ట్ పెట్టుకున్నారు? సో మేము ఎక్కడ పెట్టుకోలేదు సార్. ఆల్మోస్ట్ 6 years నుంచి వర్క్ నడుస్తూనే ఉంది సార్. మేము ఎక్కడ వర్క్ గురించి ఆగలేదు. షూట్ ఆల్మోస్ట్ 4.5 years షూట్ చేసాము. దాని ముందు ప్రీ ప్రొడక్షన్ 1.5 years షూట్ చేసాం. కంప్లీట్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎలా మేము క్యాచ్ చేయాలి, అతని బ్యాక్గ్రౌండ్ 1985, 87, 89లో సౌత్ ఏషియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేశాడు. ఆ గేమ్ ఎలా పోర్ట్రే చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, కాస్ట్యూమ్ నుంచి ఆర్ట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ చేయడం, తర్వాత యాక్టర్స్ని చూస్ చేసుకొని చాలా టైం తీసుకున్నాను. బికాజ్ ఆల్మోస్ట్ 4 years డెడికేషన్తో ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది యాక్టర్స్ అంతా. సో అందువల్ల వాళ్ళ కమిట్మెంట్ గురించి వెయిట్ చేయడం, తర్వాత వాళ్ళతో 6 months వర్క్ షాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిల్మ్ షూట్ ఫినిష్ అయిన తర్వాత మ్యూజిక్ ఆల్మోస్ట్ మేము ఒక 8-9 months స్పెండ్ చేసాం. సో బుదాపెస్ట్ లాంటి పెద్ద ఆర్కెస్ట్రా వెళ్ళి కూడా ఆర్కెస్ట్రా చేసాం. సో అందువల్ల కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా కొంచెం లేట్ అయింది. రుద్ర గారు సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ ఈ స్పోర్ట్స్ డ్రామాలు చాలా రేర్గా వస్తుంటాయి. అందులోకి కబడ్డీ మీద అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. కబడ్డీ, భీమ్లీ కబడ్డీ జట్టు, ఒక్కడు అలాంటి తెలుగు ఫిల్మ్స్ వచ్చాయి. బేసిక్గా మీరు ఇది పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్పోర్ట్ని మీరు అన్నారు కదా కబడ్డీ ప్లేయర్ అని, సో అదేనా ఇంకేమన్నా రీజన్? అంటే సినిమా అనేది మోర్ దాన్ కబడ్డీ సార్. సినిమా అనేది చాలా ఎమోషనల్ జర్నీ. సో ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ అనేది చిన్నప్పుడు ఒక 11 years అప్పుడు మా కోచ్ దగ్గర ఆయన సబ్జెక్ట్ విన్నాను నేను. ఆయన లైఫ్లో ఎన్ని స్ట్రగుల్ అయ్యాడు, ఏమి విన్నాడో విన్నాను. ఆ పాయింట్ అనేది నేను లైఫ్ పెరిగే కొద్దీ ఆ స్టోరీ అంతా గ్రో అవుతూ వచ్చింది. సో ఈ కథ ప్రపంచానికి తెలియాలి. సో వరల్డ్ అంతా ఈ స్టోరీని వినాలి. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, హార్ట్ బ్రోకెన్ స్టోరీ ఖచ్చితంగా అందరికీ ఇన్స్పైర్ అవుద్ది, ఆల్ ఏజ్ గ్రూప్కి ఇన్స్పైర్ అవుద్దని సో బిలీవ్ చేసి సబ్జెక్ట్ దిగాను సార్. విజయ్ గారు హాయ్ అండి. మీరు యాక్చువల్లీ పెద్ద ఫిలిమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ ట్రావెల్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అంతే. జస్ట్ మీ ఎఫర్ట్స్కి మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు ఇక్కడ చెప్పండి సార్. ఈ కబడ్డీ స్పోర్ట్కి హైట్ అనేది ఎంత అడ్వాంటేజు? మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇది కబడ్డీకి హైట్ అడ్వాంటేజ్ కాదు సార్. యాక్చువల్లీ రియల్ ప్లేయర్స్కి అయితే అడ్వాంటేజ్, కానీ నేను ఇందులో కబడ్డీ నేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ హైట్ తక్కువ ఉంటే ఆ మూమెంట్స్ ఫాస్ట్ పడతాయి, తర్వాత ఫిజికల్గా ఇంజురీస్ తక్కువ ఉంటాయి.
ఇంత హైట్ పర్సనాలిటీ ఇప్పుడు నేర్చుకుని మన మూమెంట్ షాట్ పెడితే ఆయన స్పీడు, ఆ రియల్ ప్లేయర్ టై టచ్ కానీ, లెగ్ లిప్ చేసేది కానీ, థర్డ్ టచ్ కానీ, ఇవన్నీ చాలా డిఫికల్ట్ షాట్స్ అవి. తర్వాత బోనస్ వేయాలన్నా, నా హైట్కి బోనస్ వేయాలంటే ఇంకా ఇంకా ఎక్కువ అంటే నాకు అది అసలు కబడ్డీ ఇంతకుముందు నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయర్, కబడ్డీ అసలు నాకు టచ్ లేదు. కానీ అది నేర్చుకోవడానికి మాత్రం హైట్ అయితే చాలా హైట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. సార్ డైరెక్టర్ గారు, కబడ్డీ అనేది ఇండియాలో ఒరిజిన్ అయిన స్పోర్ట్. రైట్ సార్. ఆ ట్రెడిషనల్ కల్చర్లో మన భాగంగా మిక్స్ అయిన స్పోర్ట్. ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ ఎక్కడ మిస్ అవ్వకుండా? అంటే సార్ ఇప్పటికి వచ్చిన కబడ్డీ గేమ్స్ అనేవి, కబడ్డీ మూవీస్ అనేవి యాజ్ ఎ కామెడీ ద్వారా వెళ్ళే, లేకుంటే అన్రియలిస్టిక్ చూపించారు సార్ ప్రజెంటేషన్. ఈ సినిమాలో ఏంటంటే ఒక రియలిస్టిక్ స్టోరీ చెప్తున్నప్పుడు, ఒక రా స్టోరీ, గ్రిటీ స్టోరీ చెప్తున్నప్పుడు కంప్లీట్గా ఒక రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మేము పాటించాం సార్. కంప్లీట్గా మా హీరో గారు ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్గా గేమ్ గురించే ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఇండియా కోచ్ దగ్గర. సో ఆయన షూట్కి వెళ్ళే ముందు ప్లేయర్స్ని కలిశారు, చాలామంది ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిశారు. ఆ తర్వాత క్యారెక్టర్లో ఒక లీన్ అయిపోయాడు. కంప్లీట్గా ఏంటంటే ఈ ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నాం సార్ కంప్లీట్గా. ఇప్పుడు అప్పట్లో 1980s వాడిన కోట్ సైజెస్ కానీ, తర్వాత అప్పుడున్న కొన్ని టెక్నికల్ టర్మ్స్ లేవు అప్పుడు. సో అప్పుడైతే ఎగ్జాక్ట్గా ఏవి ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేసి మరి కోట్ మెజర్మెంట్స్, లైన్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్ తీసుకున్నాం సార్. దాంతోపాటు గేమ్ షూట్ చేసేటప్పుడు అందరు నార్మల్ మన జూనియర్ యాక్టర్స్ని పెట్టినా, నార్మల్ యాక్టర్స్ పెట్టినా ఫేక్గా ఉంటుందని కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్ని, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ని వాళ్ళందరినీ హైర్ చేసుకొని వాళ్ళతోటి షాట్లన్నీ ప్రాపర్గా మళ్ళీ వర్క్షాప్ చేయించి షూట్కి వెళ్ళాను సార్. అంతా మీరు సినిమా చూస్తుంటే రియల్ ఒక గేమ్ జరుగుతుంది. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు ఎలా గేమ్ ఉంటుందో అలానే రియలిస్టిక్గా అనిపిస్తుంది సార్ మీకు. ఎక్కడ కానీ అన్రియలిస్టిక్ కానీ ఇలా ఉన్నదేంటి అలా ఉన్నదేంటి అనుకోరు. సో ఎగ్జాక్ట్గా మీరు ఆ గేమ్లోకి లీన్ అయిపోతారు సార్. అది నా ప్రామిస్ సార్. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్కి చూపించామండి. చూపిస్తే నేను ఎప్పుడు డైరెక్టర్తో ఫస్ట్ గేమ్ పార్ట్ చాలా జాగ్రత్త, బోర్ అవ్వకూడదని చెప్తుంటే, సో నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ పరిచయం అయ్యారండి నా కజిన్ ద్వారా. ఆయన ఫస్ట్ మాట్లాడింది గేమ్లో ఎక్కడ బోర్ లేదని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ ఇంకోటి మర్చిపోయానండి, మా డైలాగ్ రైటర్ని మర్చిపోయాము. మాతో చాలా ట్రావెల్ చేసాడు, బాగా డైలాగ్స్ రాశాడు. డైలాగ్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టరు అండ్ రవీంద్ర పులే ఆయన పేరు. సో వీళ్ళిద్దరు డైరెక్టర్ ఇద్దరు డే 1 నుంచి వాళ్ళు బాగా కూర్చుని డైలాగ్స్ రాసి వాళ్ళు చెప్తుంటే చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో సీను గారు, సార్ రాధా, ఈ సినిమా కబడ్డీ బ్యాక్గ్రౌండ్లో చేశారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ హిట్ ట్రాక్. ఆల్రెడీ ఒక్కడు, కబడ్డీ, భీమిలి కబడ్డీ లాంటి సినిమాలు చూసాం. ఈ సినిమా గురించి కూడా కొంత జర్నీ నాకు తెలుసు. అను రాఘపూడి గారికి చూపించే ట్రైలరు. అవును సార్. మన విజయేంద్ర కూడా ఫౌజీ సినిమాలో చేస్తున్నాడు. ప్రభాస్ గారికి చూపించి ఏమన్నా ట్వీట్ చేయించగలరా సినిమాని? అంటే అలాంటి పెద్ద హీరోలు ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేమన్నా మంచి ఐడియా సార్ ఇది. ఇప్పటి వరకు రాలేదు. మేము తప్పనిసరిగా ప్రభాస్ గారిని, అను రాఘపూడి గారి ద్వారా మేము రీచ్ అవుతాం సార్. అండ్ హీరో గారు కూడా అక్కడ ఎలాగ చేస్తున్నారు కనుక మా హీరో గారు ఆయన్ని కూడా అడుగుతాము, నేను మా డైరెక్టర్. అది తప్పనిసరిగా మేము హీరో గారు ఆ డైరెక్టర్ గారు వచ్చి ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి? అసలు ఫస్ట్ డే మీరు ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పండి. ఫస్ట్ పిలవగానే వెళ్ళగానే స్టోరీ ముందు ఏం మాట్లాడినా స్టోరీ చెప్తాను, స్టోరీ వినండి సార్ ఫస్ట్ అంటే. సరే స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచో ఒక యాక్టర్గా చేయాలనే కంటెంట్ దాంట్లో కనబడింది. లోపల బ్లష్ అవుతున్నాను నేను, కానీ బయటికి రానివ్వకుండా లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక యాక్టర్కి అన్ని వేరియేషన్స్ ఇంతకుముందు చెప్పాను నేను, అన్ని లవ్, బ్రేకప్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, ఇన్ని అంటే నెగిటివ్ క్యారెక్టర్లు చేసిన నెగిటివ్కి దీనికి క్వైట్ ఆపోజిట్. యాక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్గా ఉంటుంది. ఆడియన్స్ కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ నెగిటివ్ చేసే దాని నుంచి రావాలని చాలా సెట్. అది ఈ సినిమాలో అది ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేశారంటే నా అదృష్టం. అది ఆయన చెప్పగానే నేను చాలా ఆయన పెట్టిన కండిషన్ ఒకటే కొంచెం ఆలోచించేలాగా ఆయన టైం తప్ప స్టోరీకి అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను. అంత డెఫినెట్గా చెయ్యాలి, ఏ రకంగానే ఈ మూవీ చేయాలనే దాంట్లో అనుకోండి. విజయ్ గారు సార్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మీ ఫిజికల్ ఛాలెంజెస్ ఏ స్టేజెస్ ఉన్నాయని చెప్పారు. సో ఏంటంటే దాని గురించి పర్టికులర్గా ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది స్టార్స్ కూడా చాలా ట్రై చేశారు ఇలాగే సినిమాకి షార్ట్కి చాలా డిఫరెంట్గా కనబడతాయి. బట్
టీజర్ చూసినప్పుడు ఆ కష్టం మాకు తెలిసింది. బట్ చేసేటప్పుడు మీకెలాగా అనిపించింది? ఏమన్నా కొంచెం దాని నుంచి ఏమన్నా బాగా కష్టం లేకపోతే హెల్త్ పరంగా ఏమన్నా అప్సెట్ అవ్వటం ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? యాహ్! ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే మేము స్కెడ్యూల్ యేసుకున్నప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ యేసినప్పుడు దానికొక హైట్ అంటే 110, 105 కేజీస్ ఆ రేంజ్‌లో ఉంది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ స్కెడ్యూల్‌కి మేము అంటే మాకు ఇంటర్‌లింక్ ఏంటంటే ఫిజికల్‌తో పాటు లుక్ కూడా ఇంటర్‌ఫియర్ అయి ఉంది దాంట్లో. ఆ లుక్‌లో మేము చేయాలంటే ఒకదానికి బియర్డ్ ఎక్కువ ఉంటుంది. క్లీన్ షేవ్ ఉంటుంది. తర్వాత మీడియం బియర్డ్ ఉంది. ఫుల్ ఉంది. లాస్ట్‌ది వచ్చేసరికి ఇంకా అది ఇంకా వేరే ప్యాటర్న్. అలా ఇంటర్‌లింక్ అయి ఉంది. ఒకదానికి చేసింది మళ్ళీ వేరే దానికి వేరే స్కెడ్యూల్‌కి చేయలేము మేము. ఈ స్కెడ్యూల్‌కి 7 మంత్, 8 మంత్స్ మేము టైం తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే బియర్డ్ ఇవి గానీ, బాడీ గానీ. అలా ప్రతి దాంట్లో ఒకసారి తగ్గి, పెరిగి ఇంకోటి సీజన్స్ కూడా ఉన్నాయి కదా! మాకు ఇప్పుడు కొన్ని మేము స్నో చేయాల్సొచ్చింది. ఆ స్నోలో చేయాల్సినప్పుడు ఆ సీజన్‌లోనే ఎళ్ళాలి. ఆ స్కెడ్యూలే ప్లాన్ చేయాలి మేము. ఆ స్కెడ్యూల్ చేయాలన్నప్పుడు ఒకవేళ నేను వెయిట్ ఎక్కువున్నా వెయిట్ లాస్ అవ్వాలి. అలా అప్ అండ్ డౌన్ ఒక 5, 6 టైమ్స్ వెయిట్ లాస్ అయ్యి చేసాం. లాస్ట్ సిక్స్ ప్యాక్ వచ్చేసరికి కోవిడ్ టైమ్ అప్పుడు థర్డ్ వేవ్ ఏదో జరుగుతుంది కోవిడ్. ఆ టైంలో మేము పహల్గామ్ షూట్‌కెళ్ళాలంటే ఆ షూట్‌లో ముందే అక్కడ మా హోటల్స్ గానీ ఇవన్నీ అన్నీ బుక్ చేసేసారు. అప్పుడు చేయడానికి హెవీగా పర్ డే వచ్చి 5 అవర్స్ మార్నింగ్ 2 ½ అవర్స్, ఈవినింగ్ 2 ½ అవర్స్ వర్కౌట్ చేయాల్సొచ్చింది. అది చాలా డిఫికల్ట్. డన్. విక్రాంత్ గారు. సార్ అంటే సార్ చెప్పండి బేసిక్‌గా సార్. బయోపిక్స్ అంటే కొన్ని మాకు తెలుస్తాయి. కొన్ని మాకు రైట్ తెలియని సార్. తెలియదు. సిట్యుయేషన్స్ అవును. ఉంటాయి. అవును. సో, అంటే ఇందాక ఈ టీజర్ చూసినప్పుడు గూడా మేము ఇందాక గూగుల్‌లో అంతా ఎతికితే ఎక్కడా గూడా ఆయన రైట్ సార్. ఫోటో రైట్ సార్. గానీ, ఆయన గురించి ఒక రైట్ సార్. స్టోరీ గానీ ఎక్కడా లేదు. అండ్ మీరు మాట్లాడుతూ ఆయనతో నేను కోచింగ్‌కెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నన్ను బాగా కదిలించిందన్నారు. రైట్ సార్. రైట్ సో, సార్. అలాంటివి చాలా ఉంటాయి. బట్ పర్టిక్యులర్‌గా ఆయన మీకు చెప్పింది గానీ, లేకపోతే స్టోరీ మొత్తంలో అబ్బా! ఈ పాయింట్ బావుంది. ఇది తీస్తే జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్న పాయింట్ ఏంటి? అంటే సార్ అతని బేసిక్‌గా ఈ సబ్జెక్ట్‌లో ఉన్నది ఒక ఎమోషనల్ జర్నీ సార్. సో, అంటే ఇది మోర్ దెన్ ఎ స్పోర్ట్ ఫిల్మ్, మోర్ దెన్ ఎ కబడ్డీ. అతని పర్సనల్ లైఫ్‌లో ఒక జర్నీ ఉంది. ఆ జర్నీ నన్ను కదిలించింది. అంటే ఆ ఏజ్‌లో నాకు అర్థం కాలేదు. సో, జనరల్‌గా ఆయన చెప్తాడు, "నేను ఇలా ఇండియాకి ఆడాను. తర్వాత నా లైఫ్ ఇలా అయిపోయింది. ఇలా చేయాలనుకున్నాను. ఫైనల్‌గా ఇలా సాధించాను" అని చెప్పాడు. ఇప్పుడు ఆ పాయింట్ నేను రివీల్ చేయకూడదు. సో, అది మూవీ చూసినప్పుడు తెలుస్తుంది. సో, బట్ ఆ పాయింట్ నన్ను కదిలించడంతో అదే స్టోరీని నన్ను డ్రైవ్ చేసింది. సో, నా కంప్లీట్‌గా నాకు డైరెక్షన్ ఎక్కడ వర్క్ చేయలేదు. ఏం చేయలేదు. జస్ట్ ఒక సినిమా చూసి నేర్చుకున్నాను. బట్ ఈ స్టోరీ నన్ను డైరెక్ట్‌గా చేసింది. సో, అది 'అర్జున్ చక్రవర్తి' సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం మీ ఎమోషనల్ మాత్రం అందరూ కనెక్ట్ అవుతారు. Sizarozi here. Hi, thank you. Congratulations for 1 decade in cinemas. Thank you. And what made you choose these character Okay. for money or for name? What made you choose your job? Money. You see, as an actor, of course, this is my profession. So there is passion also before money. There is love for the art before money. There is a Sija who wants to be a good actor before money. So I think money is not always the driving thing. And when I met the team, when they came to Kerala for auditions, I had attended the auditions. So I guess again, it's not about the money. It's because I went through the audition, I passed the audition, and they decided I'm very good for my character. My character's name is Devika. So and I know he never used to call me Sija. Adada என்னோட பேரு, but he never calls me Sija. He's in love with Devika. Always he says Devika, Devika, Devika. Always on the set also. Eppume Devika da. So I think for a month I was working, I forgot my name da. So I thought, okay, Devika is me. I don't know if anybody calls me Sija. I'll be like, no, I don't know Sija. I know Devika. So yeah, it's not always about money. It is also first about movies. It's about the film. And one thing I liked about Arjun Chakravarti, it's a life story. The life story of the cinema akumbodu, it is difficult. And Telugu cinema, it has a flavor. There is a flavor of mass always in Telugu cinema. But I feel there is mass in our movie, but in a realistic way. In a realistic way of a champion who has lost and is coming back to his passion again of kabaddi and winning it. That is the mass of the movie. So I think yeah, so I'll just say I'm happy to be part of this team. All the best.
థ్యాంక్ యూ సో విజయ్ మచ్. గారు. విక్రాంత్ బ్రో వన్ మోర్ బ్రో, తను రెమ్యునరేషన్ తీసుకునే దాన్ని 10% తీసుకుంది. సో తను ప్యాషన్తోనే సినిమా చేసింది. ఓకే. విక్రాంత్ గారు మీకు Yeah, చెప్పండి సార్. సో ఇలాంటి సినిమాలకి మేజర్లీ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్. అది ఏంటనేది తర్వాత మార్కెట్ దాని మీద Right, బేసే right, ఉంటుంది. right, ఇప్పుడు right. మొత్తం మారిపోయింది సినిమా బిజినెస్. సో విజయ్ రామరాజు అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు Right, yeah. కనిపించింది. కానీ ఆయన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ దెన్ మీరు రాసుకున్న కథకు ఆయన న్యాయం చేశాడా లేదా? రైట్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, అతను చూస్ చేసిన రీజన్ ఒకటి వచ్చేసి కంప్లీట్గా ఒక యాక్టర్ 4.5 years డెడికేటెడ్గా ఉండాలి సార్ ప్రాజెక్ట్కి. సో చాలామందిని ఆడిషన్ చేశాను. బట్ విజయ్ రామరాజు వచ్చిన తర్వాత తనలో నాకు స్పార్క్ అనిపించింది. తర్వాత మేము ఒక డిసైడ్ అయ్యాం, ఒక 2 months ట్రావెల్ చేద్దాం, వర్క్షాప్ చేద్దాం. సో మనకు వర్కౌట్ అయితే మూవ్ అవుదాం, లేదంటే డ్రాప్ అవుదాం అని మేము డిసైడ్ అయ్యాం. సో ఆ తర్వాత 2 months కంప్లీట్గా వర్క్షాప్ చేసిన తర్వాత నాకు అతనిలో అర్జున్ చక్రవర్తి కనిపించాడు. నేను ఏదైతే స్టోరీని రాగా గ్రిట్టీగా అనుకున్నానో, ఒక రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలనుకున్నాం పర్ఫార్మెన్సెస్ అన్నీ, సో తనలో నాకు కనిపించేవి. ఆ తర్వాత కంప్లీట్గా 4 months ట్రావెల్ చేసి మళ్ళీ కంప్లీట్గా వర్క్షాప్ చేసి అతన్ని ఒక విజయ్ నుంచి అర్జున్ చక్రవర్తిగా మార్చాం. సో అతన్ని చూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మర్చిపోయాం. అదే అదే అడిగాను సార్, అంతే ఆ క్వశ్చనే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని, సౌండ్ ఇంజనీర్ని మ్యూజిక్ డైరెక్టర్గా Right. కంపోజ్ చేశారు కదా. సో యూ స్టీల్ ద షో యాక్చువల్లీ, టేక్ ఏ బౌ. విజయ్ గారు. హాయ్ అండి. వెయిట్ వన్ మినిట్. So yes, thank you. First of all, I have to thank my entire team, which is Tubakyu, Sujit, Vignesh, and Ritu Isaac, and all the other musicians who played a major role in this. All are like top-notch musicians who worked in top films in both the Indian industry. So Kailash K sang a song, and also Kapil Kapilan sang a song, and Deepthi Suresh, which yeah. So a lot of familiar people sung the song, and you will be enjoying the tracks, and definitely the tracks will be getting on hit. And also, and as you asked, this is not a profession, and this is something passion for a heart, which we love for. And this film is something beyond, which has each an emotion of a lot of people work for money. Makes a human to run daily survival. Okay, beyond that money, people will run for certain passion. Okay, so this movie will go through the each and emotion in detail while watching. And yes, విఘ్నేష్ భాస్కరన్, yes, thank you. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ. Thank you. All the best. Thank you. విజయ్ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. టీజర్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ you మీ అండి. ఎఫర్ట్స్ చాలా బాగా కనిపించాయి. Thank స్నోయి లొకేషన్స్లో ఎవరైనా ఒక మంచి సాంగ్ తీస్తారు అలా ఉంటుంది, కానీ బట్ అక్కడ మీరు ఒక స్టిక్ని హోల్డ్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు కదా, దాని గురించి అదే బేసిక్గా ఇక్కడ నుంచి మేము అది క్యారీ చేయాలంటే బేసిక్గా ధర్మాకోల్ దాంతో అది మనకి చేస్తారు. కానీ మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది క్యారీ చేయాలంటే అవ్వలేదు. ఒకవేళ ఏమన్నా మళ్ళీ బ్రేక్ అయినా అవ్వదని అప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం కాబట్టి నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలవు వెయిట్ అని అడిగేసరికి అక్కడ మేము రియల్ ట్రైన్ ఒకటి బ్రేక్ చేసి దాంట్లోంచి మేము 50 kgs వరకు మాకు ఓకే నేను హ్యాండిల్ చేయగలను 50 kgs మేము అనుకున్నాం. అప్పుడు వెయిట్ చెక్ చేసి 50 kgs మేము చూసుకుని బిఫోర్ షూట్ డే చూసుకున్న తర్వాత మేము స్నోలో ముందు షార్ట్స్ ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ టైంలో మేము ఆ తాడుతో లాగే షార్ట్స్ ఉన్నాయి కదా స్నోలో వేసి అవి లాగడం వల్ల అది ఆ వుడ్ ఏంటంటే ఆ వాటర్ తీసేసుకుని అది 110 kgsకి వెళ్ళిపోయింది వెయిట్. ఈవినింగ్ ఏంటంటే వెయిట్ పుష్ చేసి అదే వెయిట్ మోసేది ఆ షాట్లో ఉన్నాయి. ఆ షాట్లో మేము ఎక్కడ స్నోలో ఇంకా ఆల్మోస్ట్ మీకు లెగ్ ఇంతవరకు డౌన్ దిగుతుంది దాంట్లో. అలాంటి దాంట్లో మేము ఆ టేక్లు చేయాలంటే చాలా దాన్ని తీసుకురావాలంటే 3 members. దట్టు ఈవినింగ్ టైం అనేసరికి టెంపరేచర్ ఇంకా లో అయిపోయేది, అందులో స్లీవ్లెస్ చాలా చాలా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అంత హైట్స్లో అండ్ అలాగే స్నోయి లొకేషన్స్లో అసలు తీయాలన్న థాట్ ఎలా వచ్చిందండి? అంటే థాట్ వచ్చేసి మేము కంప్లీట్గా పిక్చరైజేషన్ వచ్చి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో షూట్ చేయాలి. అంటే ఓల్డెన్ టైమ్స్లో ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి.
సో అథ్లెట్స్ ఎవరైనా ఫిజికల్గా స్ట్రాంగ్గా లేనప్పుడు హై ఆల్టిట్యూడ్ వెళ్ళి ట్రైనింగ్ అయినప్పుడు లో ఆక్సిజన్ లెవెల్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే బయట దానికంటే ట్రిపుల్ స్పీడ్తో వెళ్ళగలుగుతారు. సో ఓన్లీ ఆ లాజిక్లో అప్పుడు 1980s 70s అలా ట్రైన్ అయ్యేవాళ్ళు. సో కంప్లీట్గా మా ఫిల్మ్ కూడా 1980s రన్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అర్జున్ చక్రవర్తి గారు ఎలానో హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారో అలానే ఈ క్యారెక్టర్ని కూడా హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళాం. కానీ ఏంటంటే అప్పుడు బాగా స్నో హెవీ ఫాల్ అయిపోయింది. హెవీ ఫాల్ అయినా కూడా ఆ లాగ్ ఆల్మోస్ట్ తప్పు చెప్పాడు, 5 మోసారు దాన్ని. 5 మోసేవాళ్ళు, బట్ వాళ్ళు కూడా మొయ్యలేక వదిలేస్తే తను ఒక్కడే హ్యాండిల్ తీసుకెళ్ళి చాలా దూరం లాక్కొని వెళ్ళిపోయి లిఫ్ట్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడు. మీరు సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా ప్రతి విషయంలో పర్టికులర్గా మీరు చూస్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. యాక్టర్స్ విషయానికి వస్తే అంటే వాళ్ళు సరిగ్గా చేయలేదని కాదు, ప్రతి క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది. రైట్. బట్ కంప్లీట్గా డెబ్యూ క్యారెక్టర్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే రీజన్ ఏంటి, కంప్లీట్గా ఫ్రెష్ సినిమా అనే ఈ కాంటెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు మేకింగ్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ, ఫోటోగ్రఫీ వైజ్ కానీ అంత ఫ్రెష్నెస్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా న్యూ పీపుల్ కావాలి, న్యూ ఐడియాస్ కావాలి. సో నేను తీసి ఒక హానెస్ట్గా జెన్యున్గా అటెంప్ట్ ఇస్తున్నాను. సో నాలాగనే హానెస్ట్గా జెన్యున్గా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా సీన్ని పోర్ట్రే చేయాలి. సో కంప్లీట్గా అంతా న్యూ కంబర్స్ని పికప్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఐడియాస్, ఫ్రెష్ ఐడియాస్ నా స్టోరీస్కి మ్యాచ్ అయ్యాయి. దట్ టు 4.5 years స్టిక్ అనే ఉండాలి ప్రాజెక్ట్, ఏం వర్క్ చేయకుండా. సో అది దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. విక్రాంత్ థ్యాంక్ గారు. యూ సో మచ్. సారీ, యా. ఇక్కడ 3-4 మెంబర్స్ జర్నలిస్ట్ లేడీస్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే షో వేస్తాము. దేవిక డైరెక్టర్ విజువలైజ్ చేసుకొని దేవికని ఎలాగా చూపించారో ప్రతి ఇంట్లో దేవిక లాగా ఉండాలని అయితే మాత్రం రియల్గా మీరు ఫీల్ అవుతారు. కావాలని మేము షో కూడా వేస్తాం లేడీస్కి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి. ఆ దేవికని మీకు నచ్చితే కనుక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి దేవిక క్యారెక్టర్. విక్రాంత్ గారు సార్ చెప్పండి సార్. సార్ అంటే అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ ఇందాక చెప్పినట్టుగానే ఎవరికీ తెలీదు. రైట్ సో సార్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో. మీకు మటుకు ఆయన గురించి తెలుసు. రైట్ సార్. మీరు ఏం చెప్పినా ఇప్పుడు అది మేము యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ యూస్ చేసుకున్నారు, లేదంటే మీరు ఎంతవరకు 100% ఆయన చరిత్రని చెప్పాలి అనుకున్నారు ఆయన గురించి? రైట్ సార్. అంటే ఈ జెన్యున్గా నేను డైరెక్టర్ అవ్వడానికి రీజనే స్టోరీ సార్. సో స్టోరీని ఎంత హానెస్ట్గా చేయాలి, జెన్యున్గా చేయాలనే తపనతోనే డైరెక్టర్ అయ్యాను. సో స్టోరీనే నేను డైవర్షన్ తీసుకుంటే డైరెక్టర్ చేసి వేస్తాను. సో ఈ స్టోరీ ఎందుకు కావాలంటే ప్రపంచానికి ఎవరికి తెలియదు సార్. అంటే ఫర్గాటన్ హీరో చాలా మంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు. సో ఇతని స్టోరీ ప్రపంచానికి తెలియాలి. ఇండియా కోసం ఇంత స్ట్రగుల్ చేశాడు, తర్వాత పీపుల్ కోసం ఇంత చేశాడు, ఆ పర్సన్ అందరం మర్చిపోయాం. సో ఈవెన్ అతను నల్గొండ ప్లేయర్ అయినా కూడా నల్గొండలో చాలామంది మర్చిపోయారు. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పీపుల్ కూడా, తెలిసిన వాళ్ళు కూడా ఓకే మర్చిపోయారు అతని స్టోరీని. సో ఆ స్టోరీని బ్రింగ్ చేయాలనుకున్నాను ముందుకి. చాలా హానెస్ట్గా పోర్ట్రే చేసింది సార్. సినిమాటిక్ లిబర్టీస్ అనేవి వెరీ వెరీ రేర్ సార్. 1-2 మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతే తప్ప అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. మూవీలో ఆయన ఒరిజినల్ ఫొటోస్ వేసే ఛాన్సెస్ చేస్తాం సార్, అది ప్లాన్ చేస్తున్నాం సార్. విజయ్ గారు సేమ్ అదే క్వశ్చన్ సార్. అంటే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఆయనలాగా మనం బయోపిక్ అనేది ఆ పర్సన్ని రిప్లికేట్ చేస్తూ చేయాలి. సో అలా చేయాలి అంటే ఇప్పుడు ధోని చేశారు అంటే కనుక ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, చేశారు. ఈయన గురించి మీకు ఎంత తెలిసని ఈ క్యారెక్టర్ ముందుకు వచ్చారు? అంటే ఒక ప్లే ఆడడం ఒకటే కాదు కాబట్టి ఆయన చరిత్ర గురించి చెప్తున్నారు కాబట్టి మీకు ఎంతవరకు ఆయన గురించి తెలుసుకుని మీరు దీంట్లోకి వచ్చారు? నాకు మొత్తం 100% డైరెక్టర్ సార్. దాంట్లో అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన ఫేవరెట్ షాట్ ఉంటుంది ఒక గేమ్లో, అదేంటి, నెక్స్ట్ ఆయన ఎలా ఉండేవాడు, ఆ యాటిట్యూడ్ కానీ లేకపోతే ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయనంతా నాకు వర్క్షాప్లో మొత్తం డైరెక్టర్. ఆయన గురించి నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దగ్గర నుంచి చూసింది డైరెక్టర్. సో ఆయన ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి దానికి ఆల్మోస్ట్ 2 months మేము వర్క్షాప్ చేసుకుని ప్రతి మూమెంట్ని ఆయన నాకు డైరెక్ట్గా చెప్పడం. సార్ ఆయన 2004లో చనిపోయారు సార్. సో అందువల్ల మాకు ఆప్షన్ లేదు, వెళ్ళి కలవడానికి ఆప్షన్ లేకుండే. సో ఆయనతో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ, నా మెమోరీస్ కానీ వాటన్ని రీఫ్రెష్ చేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళి అందరు రీసెర్చ్ చేసి సో అలా అన్ని కేటగిరీ చేసి కంప్లీట్గా వర్క్షాప్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది, అతను గేమ్లో ఆడిన స్టైల్ కానీ అవన్నీ డిజైన్ చేసుకొని ప్లాన్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. హలో, ఆ టీజర్లో మనం చూసుకుంటే జెర్సీ నెంబర్ 7 అని ఉంది. రైట్ సార్. అది జెర్సీ నెంబర్ 7 మన అందరికీ తెలుసు, ధోని గారి జెర్సీ రైట్ అని సార్. చెప్పి. సో అది పెట్టడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి? అది నిజంగానే అర్జున్ చక్రవర్తి గారి జెర్సీ నెంబర్ 7? రైట్ సార్, అది ఎగ్జాక్ట్గా ట్రూ ఇన్సిడెంట్ సార్. కంప్లీట్గా అతను నెంబర్ 7 సార్. సో ఆ నెంబర్ని పోర్ట్రే చేశాం సార్. బట్ అది 1980లో జరిగింది, తర్వాత ధోని గారు వేసుకున్నారు, తర్వాత చాలా జరిగాయి. బట్ సో అలా కోఇన్సిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.